పాడ్కాస్ట్ లో గెస్ట్ ఒక మాట అన్నారు, సంవత్సరంలో 10 సార్లు బిర్యానీ తీసుకుంటే మీరు 10,000 అయిపోతుంది. ఇప్పుడు కార్ ఇన్సూరెన్స్ ఉంది కదా, వితౌట్ ఇన్సూరెన్స్ పెనలైజ్ ఇట్. అందరికీ చెప్తున్నాను, ఇన్సూరెన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సింపుల్ అండ్ లాజికల్ కదా. హెల్త్ ఇస్ ద రియల్ వెల్త్ అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు బానే ఉంటాం, నెక్స్ట్ డే ఏదో అనీజీగా అనిపించచ్చు. అప్పుడు చెకప్కి వెళ్తే కానీ అర్థం కాదు ఆ ప్రాబ్లం ఎంత సీరియస్. మనకు తెలిసినలోనే ఎంతో మందికి కిడ్నీ ఇష్యూస్ అను, హార్ట్ ఇష్యూస్ అను, డయాబెటీస్ అను, ఆర్ ఇంకేదైనా మేజర్ ఇల్నెస్ అను ఆల్ ఆఫ్ సడన్ వింటున్నాం కదా. ఇలాంటప్పుడు రియల్ స్ట్రెస్ ఏందో తెలుసా? డాక్టర్ వచ్చి ఈ ట్రీట్మెంట్ వెరీ లాంగ్ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ అన్నప్పుడు, అండ్ ఇలాంటి కేసెస్ లో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటే హెల్త్ మీద టెన్షన్ కంటే డబ్బుల్ని ఎట్లా మేనేజ్ చేయాలనే టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఇవాళ రేపు ఒక సింపుల్ హాస్పిటల్ విజిట్ కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది కదా బస్. ఇంకా సీరియస్ ఇల్నెస్ వస్తే ఇయర్స్ ఆఫ్ సేవింగ్స్ అన్ని అయిపోతాయి. లుకింగ్ ఎట్ ఆల్ దిస్, స్పెషల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఒక ప్రాపర్ ప్లాన్ చూస్ చేసుకుంటే ఎమర్జెన్సీస్ లో పెద్ద పెద్ద హాస్పిటల్ బిల్స్ కట్టాల్సినప్పుడు కూడా సేవింగ్స్ ఏమీ వైపడవు. అండ్ అలాంగ్ విత్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఫ్యామిలీస్ లో ఒక్కరే మెయిన్ బ్రెడ్ విన్నర్స్ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీస్ ఎమోషనల్ గా అండ్ ఫైనాన్షియల్ గా